అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సీజనల్ పండ్ల మొక్కలకు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం చూస్తున్న ఈ మొక్క వాటర్ ఆపిల్ అండి. మన గార్డెన్లో ఉంది, పెరట్లో ఉంటుంది, మొత్తం నీళ్ళలో ఉంటుంది. 7-8 ఇయర్స్ నుంచి మన గార్డెన్లో పెరుగుతుంది. ఇది సమ్మర్ సీజనల్ ప్లాంట్ అండి. ఎండాకాలం మాత్రమే కాత వస్తుంది అన్నమాట. దీనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. కాబట్టి నేను ప్రతి సంవత్సరము జనవరి నెలలో ఖచ్చితంగా కొన్ని ఫర్టిలైజర్స్ అయితే ఇస్తానండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాను, అలాగే ఎరువులు కూడా వేస్తాను. సీజన్ వచ్చే 2 నెలల ముందే నేను ఫర్టిలైజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇలా మనం పూత కాత స్టార్ట్ అయ్యే ముందే ఇలా ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకు సీజన్ వచ్చేసరికంటేనే ఆ ఫర్టిలైజర్స్ అన్నీ మొక్కకు బాగా పట్టి మొక్కకు బలాన్ని ఇచ్చేసి తొందరగా పూత తొందరగా కాత రావడానికి సహాయం చేస్తుంది. అలాగే పూత చెట్టు నిండా పూస్తుందండి, కాత విరగ కాస్తుంది అన్నమాట. పూత రాలిపోవడం, పిందె రాలిపోవడం అనేవి ఉండవు. అలాగే మనకు పండ్లు కూడా పెద్ద పెద్ద సైజుల్లో వస్తాయండి. మన వాటర్ ఆపిల్ చెట్టుకు డిసెంబర్ నుంచే పూత కాత స్టార్ట్ అయిపోయి జనవరి నెలలో ఉన్నాం కదండి. ఇప్పుడే మనకు కొన్ని పండ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. అంత తొందరగా వచ్చేసిందండి. ఇది సమ్మర్ సీజనల్ ప్లాంట్ కదా, అయినా మనకు డిసెంబర్ నుంచే కాత పూత స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే మనం మంచి ఎరువులు ఇవ్వడం వల్ల మనకు ఎర్లీగా స్టార్ట్ అయిపోతుందండి కాత కానీ పూత కానీ. ఓకే అండి, నేనైతే పండ్ల మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తానో ఇప్పుడు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేసుకోబోతున్నామండి. అందుకోసము ఒక బకెట్లో 4 జగ్గుల నీళ్ళు పోసుకోవాలి. ఇందులో 1 కప్పు కంపోస్ట్ వేసుకోవాలి, 1 కప్పు శనగపిండి, సగం కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. క్లాక్ వైజ్గానే కలపాలండి, యాంటీ క్లాక్ వైజ్గా కలపకూడదు. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎన్పికే ఫర్టిలైజర్ అని కూడా అంటారు. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. ఎక్కువగా మైక్రోన్యూట్రియన్స్ ఉన్న ఫర్టిలైజర్ అండి ఇది, ఆర్గానిక్ ఫర్టిలైజరు. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 24 అవర్స్ అట్లనే ఉంచాలి. నీడకు మాత్రమే పెట్టాలి. అప్పుడు మనకి ఫర్టిలైజరు పర్మనెంట్ అవుతుందండి. 24 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పైన మొత్తం నురుగు వచ్చేసింది అన్నమాట. ఇలా ఫర్మెంట్ అవ్వాలండి, అప్పుడు మనకు లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది బాగా పనిచేస్తుంది. వెంటనే ఇవ్వకూడదు. ఇప్పుడు మనం మొక్కకు ఇచ్చే ముందు దీన్ని డైల్యూట్ చేసుకోవాలండి. 4 జగ్గుల నీళ్ళు పోసుకున్నాం కదా, 4 జగ్గులకు ఇప్పుడు ఇంకొక 4 జగ్గులు కలిపి మనం డైల్యూట్ చేయాలన్నమాట. డైరెక్ట్ ఎప్పుడు కూడా మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకు ఇవ్వకూడదు. ఇలా నీళ్ళు కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ఫర్టిలైజర్ మొక్కకి ఇచ్చే ముందు, సీజనల్ పండ్ల మొక్కలకి ఇచ్చే ముందు ఇంకొక ఫర్టిలైజర్ వేయాలండి మొక్కకి. అదేంటి ఇప్పుడు చూపిస్తాను మీకు. మనం మొక్కకు ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినా, లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఎరువులైనా సరే ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన మొక్క మొదట్లో ఇలా మట్టి లూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం 1 కప్పు బోన్ మిల్ తీసుకొని ఆ మొక్క చుట్టూ రౌండ్గా వేసుకోవాలి. ఆ గుంతలాగా చేసుకున్నాం కదండి, ఆ గుంతలో వేసుకోవాలి. బోన్ మిల్ ఫర్టిలైజర్ ఎప్పుడైనా కూడా మట్టి లోపల ఉండేలాగానే చూసుకోవాలి. కాబట్టి మీద ఒక లేయర్ లాగా మట్టి తీసేసుకొని బోన్ మిల్ వేసేసుకొని మళ్ళీ ఒక లేయర్తో మట్టి కవర్ చేసుకోవాలి. ఈ బోన్ మిల్ ఫర్టిలైజర్ని ఆల్ న్యాచురల్ ప్లాంట్స్ ఫుడ్ అంటారండి. ఈ బోన్ మిల్ని జంతువుల వెంకాల నుంచి తయారు చేస్తారండి. కాబట్టి మనకు రిజల్ట్ రావడానికి 2 మంత్స్ టైం తీసుకుంటుంది. అందుకే మనం ఏ సీజనల్ ప్లాంట్స్కైనా 2 నెలల బిఫోరే ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి అన్నమాట. ఇలా 2 నెలల ముందే మనము ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల సీజన్ వచ్చేసరికంటే మనకు రిజల్ట్ చూపిస్తుంది. ఈ బోన్ మిల్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుందండి. బోన్ మిల్ మనము సీజనల్ ప్లాంట్స్కి అయితే ఒకటేసారి ఇస్తే సరిపోతుందండి సంవత్సరానికి. ఈ బోన్ మిల్లు మనం ఖచ్చితంగా పూత పూసి కాత కాస మొక్కలకు మాత్రమే ఇవ్వాలండి. అంటే పండ్ల మొక్కలకు ఇవ్వచ్చు, అన్ని రకాల పండ్ల మొక్కలకు ఇవ్వచ్చు, అన్ని రకాల కూరగాయ మొక్కలకు ఇవ్వచ్చు, అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. పూత పూసి కాత కాస మొక్కలకు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఈ బోన్ మిల్ మనకు పూత కాత ఎక్కువ రావడానికి, హార్వెస్ట్ ఎక్కువ వెళ్ళడానికి, పండ్లు కూరగాయలు పెద్ద సైజులో రావడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి కూరగాయ మొక్కలకి పూల మొక్కలకి అయితే 4 నెలలకు ఒకసారి ఇస్తే సరిపోతుందండి బోన్ మిల్. ఆకుకూరలకు, మనీ ప్లాంట్, తమలపాకు ఇలాంటి మొక్కలకు మనం బోన్ మిల్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇచ్చినా నో యూజ్ అన్నమాట. ఎందుకంటే పూత కథ కావు కదా,
కాబట్టి ఇవ్వకూడదనమాట. ఇస్తే మొక్కలకేం నష్టం అయితే జరగదు, కానీ లాభం కూడా ఉండదు. నేను ఈ బోన్ మిల్ని కూరగాయ మొక్కలకి, పండ్ల మొక్కలకి ఖచ్చితంగా వాడతానండి. నిజం చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బోన్ మిల్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది, ఆర్గానిక్ ఫర్టిలైజర్ షాపుల్లో అందుబాటులో ఉంటుందండి. చెట్టు విరగ కాస్తుందండి, ప్రామిస్గా చెప్తున్నాను. అంత మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కకి ఇచ్చేద్దాం. మన మొక్క నేలలో ఉంది, అందులో పెద్ద సైజు కూడా ఉంది కాబట్టి 4 డబ్బాల లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తున్నాం మేము. మొక్క సైజును బట్టి లిక్విడ్ ఫర్టిలైజర్ వేసుకోవాలండి. చిన్న చిన్న మొక్కలకైతే సగం జగ్గు సరిపోతుంది, మీడియం సైజు మొక్కలకైతే 1 జగ్గు సరిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ బోన్ మిల్ వేసిన వెంటనే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అండి. నేను ఎప్పుడు వేసే ప్రాసెస్ అది. కానీ అయినా బోన్ మిల్ ఇవ్వడం మర్చిపోయి డైరెక్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేసిండు. తర్వాత అడిగితే నేను మర్చిపోయినా అని చెప్పిండు. కాబట్టి నేను బోన్ మిల్ వేయించాను. అందుకని చెప్పేసి ఫస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ కనిపిస్తుంది. నో ప్రాబ్లం అండి. మనం వెనుక ముంగటైనా టెన్షన్ ఏం పడనవసరం లేదు. ఇదంతా మనం చేసేది ఆర్గానికే కాబట్టి ఒకరోజు వెనుక ముంగటైనా ఏం పర్వాలేదు. అది ముందేసి ఇది వెనుకేసినా ఏం నష్టం లేదు, ఎట్లయినా వేసుకోవచ్చు. మనం ఎరువులు మొక్కకు అందివ్వడమే ఇంపార్టెంట్. ఇలా మనం పళ్ళ మొక్కలకు, పూల మొక్కలకు, కూరగాయ మొక్కలకు 15 days to 20 daysకి ఒక్కసారి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినట్టయితే సూపర్ రిజల్ట్ చూడొచ్చండి. ఇది మన గార్డెన్లో ఉన్న ఆవకాడ మొక్క అండి. మంచిగా ఎదుగుతుంది. ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో మొక్కలకైనా, నేలలో ఉండే మొక్కలకైనా ఒక్కసారి ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చి చూడండి, రిజల్ట్ మీరే చూస్తారు. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.